నమస్తే. భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి కోసం హోరాహోరీ పోటీ కనబడుతున్నది. దాదాపుగా 5 నుంచి 6 నేతలు ఈ ప్రాబబుల్ లిస్ట్లో ఉన్నారు. అండ్ టాప్ 3లో కొంతమంది నాయకులు ఉన్నారు. మరి ఎవరికి అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉంది, ఎవరికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నది వాళ్ళ చాలా కీలక అంశంగా కనబడుతూ ఉన్నది. అండ్ ఇంకొక అంశం, ఈ మంత్రివర్గ విస్తరణ అన్న అంశం కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. ఎవరికి ఇంకా మిగిలిపోయిన ఆ పెండింగ్లో ఉన్న 6 మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎవరెవరికి దక్కబోతున్నాయి. అందులో కూడా ఆశావాహులు చాలామంది ఉన్నారు. ఉన్న ఆశావాహుల్లో ఒకే ఇంట్లో ఎక్కువ పదవులు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆశపడుతున్నారు. సో ఈ అంశం మీద మనం డిస్కస్ చేద్దాం. నా ముందు సురేష్ యాదవ్ ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్ లీడర్. సురేష్ నమస్తే. ఏం సంగతి, ఇప్పుడు బీజేపీ అనొచ్చా? బీజేపీ సింపథైజరా అట్లేమో లేదా? అంటే గతంలో కూడా ఏబీపీలో ఆర్ఎస్ఎస్లో కొంత పనిచేసినాం కాబట్టి కొంత బీజేపీ మీద, అది కూడా బీసీ వాదం ఎత్తుకుంది కాబట్టి బీజేపీ మీద అపారమైనటువంటి ప్రేమ మాకు. ఓకే, సో అది ఇది అనొచ్చు మీరు. ఏం పరిస్థితి మరి, ఎవరికి బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి అవకాశం ఉంది? ఒకటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ క్లియర్ కట్గా ఉన్నది, ఏదైనా బీసీ నాయకత్వంతోనే ముందుకు పోవాలి. ఆల్రెడీ బీసీ సీఎం అనేది మనం అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడున్న దాంట్లో బీసీ నాయకత్వం ఎవరికి ఇస్తే బాగుంటుంది, బీసీలో ఎవరు ముందంజంలో ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు. అందులో మొట్టమొదటి ఈటల రాజేందర్ గారు ఉన్నారు, అదేవిధంగా ఇంకా ఆచార్య ఉన్నారు, కాసం వెంకటేశ్వర్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు బీసీ సామాజిక వర్గం నుంచి. సో భారతీయ జనతా పార్టీకి ఒక విజన్ ఉంది. ఎందుకు ఈ రాష్ట్రంలో దాదాపుగా తెలుగు ఉమ్మడి రాష్ట్రంలో 60 సంవత్సరాలు మొత్తం కూడా అగ్రకులాలే పాలించారు. అంటే రెడ్డిలే, ఎక్కువ శాతం రెడ్డిలే. సో అలాంటప్పుడు ఒక బీసీలకు ఒక పదవి ఇవ్వాలి, బీసీలను కూడా రాజకీయంగా చైతన్యం చేయాలి. ఇది మొత్తం తెలంగాణ, మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆంధ్ర విడిపోయినాక తెలంగాణ అంటే రెడ్డిల పట్ట, ఈ జిల్లాలన్నీ, ఈ రాష్ట్రం అనేది రెడ్డిల పట్ట అనేది కాంగ్రెస్ నిర్మించే ప్రయత్నం చేస్తుంది. అందుకని ఎగ్జాంపుల్ మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్న టికెట్లు వాళ్ళే, కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళే, జర్నలిస్టులతో సంబంధించిన వాళ్ళే, ఇలా ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ క్లియర్గా చెప్తుంది, బీసీ సీఎం అండ్ బీసీ అధ్యక్షుడే. నువ్వు చూడు, తెలంగాణ వచ్చినాక ఎక్కువ శాతం కిషన్ రెడ్డి మినహాయిస్తే మొత్తం బీసీలే. లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు, దత్తాత్రేయ గారు, ఇట్లా నీకు జాతీయ అధ్యక్షుడిని కూడా భారతీయ జనతా పార్టీ ఒక దళితుని చేసింది. ఇలా ఖర్గే గారు అని చెప్తున్నారు కదా, సంజయ్ బీసీని తీసేసారు కదా. అంటే నీకు ఇప్పుడు అప్పుడున్న పరిస్థితుల బట్టి, అప్పుడున్న అవసరాల బట్టి ముందుకెళ్ళరు. ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి చేశారు, ఆయన తీసేదో పక్కన పెట్టలే కదా. ఇప్పుడు వాళ్ళు వాడుకొని పక్కన పెట్టే పొన్న లక్ష్మీ పిసిసి ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. తర్వాత ఏం చేసింది, కనీసం టికెట్ కూడా ఇవ్వలేదు. అదే బీజేపీ చూడండి, ఆయన నేషనల్ జనరల్ సెక్రటరీ చేసింది, ఇవాళ సహాయక మంత్రి చేసింది క్యాబినెట్. అంటే ఆయన బీసీ. సరే, చర్చ ఎటో పోతున్నది. అసలు ఎవరికి అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఈటెల, తెలంగాణ 5-6 పేర్లు ఉన్నాయి. ఈటెల రఘునందన్ రావు అండ్ ధర్మపురి అరవింద్ అండ్ ఆచారి, డికే అరుణ, సంజయ్ కూడా అడుగుతున్నాడు అంటున్నారు, అండ్ రామచంద్రరావు. సో వీళ్ళ పేర్లు అయితే బేసిక్గా ఉన్నాయి. టాప్లో ఈటెల, రఘునందన్, అరవింద్, ఆచారి, సంజయ్ కూడా అడుగుతున్నారని ఈ 3-4 దీంట్లోనే నడుస్తున్నారు. సంజయ్ అన్న క్లియర్ గా చెప్పిండు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో నాకు పదవి, ఆయన సహాయక మంత్రి ఉన్నాడు, 2 పదవులు బీజేపీలో పాసిబుల్ కాదు. రెండోది ఏంటంటే ఈటెల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ సామాజిక వర్గం, అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గం. సో కొంత ఎక్కువ అవకాశం ఎక్కువ ఉన్నదని నాకు తెలిసి పార్లమెంట్ అయిపోయే లోపు, ఆ సమావేశాలు అయిపోయినాక ఈటెల రాజేందర్ గారికి అవకాశం ఇచ్చే ఆలోచనలు ఇప్పటి వరకు అవుతున్నది. కాకపోతే కొంత సీనియర్లు, రామచంద్రరావు అని, కొంతమంది మొత్తం కూడా రఘునందన్ రావుని తెర మీదకి తీసుకొచ్చారు. దాంతోపాటు అరవింద్ గారిని కూడా ఆలోచిస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 300 కాపీ బీసీని, ఆల్రెడీ బండి సంజయ్ గారికి 10 ఉన్నది. యాదవ్ సామాజిక వర్గానికి పెద్ద ప్రాతినిధ్యం లేదు బీజేపీలో, అంటే ఎక్కువ పెద్ద స్థాయిలో లీడర్లు లేరు. సో కాసం వెంకటేశ్వర పేరు కూడా పరిశీలించవచ్చు. కానీ ముదిరాజ్ సామాజిక వర్గం ఈ బీసీలలో అత్యధికంగా జనాభా కలిగిన 60 లక్షల జనాభా కలిగినటువంటి వాళ్ళు ముదిరాజ్ సామాజిక వర్గం. సో ఈటల రాజేందర్ గారికి మాత్రం ఎక్కువ అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అది నాకు తెలిసి, నాకున్న సమాచారం ప్రకారం పార్లమెంట్ తర్వాత అనౌన్స్ చేసే అవకాశం ఉంది. నిజమేనా కాన్వాయ్ రెడీ చేసుకున్నట్టు అంటే వీళ్ళకి చాలా మంది చాలా ఆరోపణలు చేస్తారు, ఈటల కాన్వాయ్లు ఇవన్నీ ఏం లేదు. ఈటల కాన్వాయ్ రెడీ చేసి తిరగడానికి వెహికల్స్ రెడీ చేసుకున్నారు. లేదు, వై కేటగిరీ కోసం ఒక 2 వెహికల్ తీసుకున్నట్టుంది. ఇప్పుడు ఆల్రెడీ వై కేటగిరీ ఉంది, బయటకు పోయినప్పుడు 1-2 పోతున్నారు. ఆ భద్రతా సిబ్బందికి కొంత ఇబ్బంది ఉంది కాబట్టి వై కేటగిరీ వాళ్ళకు ఒక వెహికల్ తీసుకుండవచ్చు. కానీ ఇదంతా ప్రచారం జరుగుతుంది. కానీ
ఈటల రాజేందర్ గారికి అయితే ప్రెసిడెంట్ అవకాశం ఎక్కువ శాతం ఉన్నది, అలా డౌటే లేదు. అంటే బీజేపీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు, కానీ బీసీ కాన్సెప్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ బీసీ కాన్సెప్ట్ ఎత్తుకొని ఏదో డ్రామా చేద్దామని చూస్తున్నది. సో నిజంగా బీసీలకు దేశానికి నరేంద్ర మోడీ బీసీ ప్రధానమంత్రి. సో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా బీసీ సీఎంలు చేయాలని ఒక ఆలోచనతోనే వాళ్ళు ఉన్నారు, ఈటల రాజేందర్ గారిని పెడుతున్నారు. మీరు చూడండి, పార్లమెంట్లో ఎక్కువ టికెట్లు కూడా, ఈ తెలంగాణలో పార్లమెంట్ టికెట్లు కూడా ఎక్కువ ఇచ్చింది బీసీలకే, బీజేపీ ఎంపీలు ఎక్కువ. ధర్మపూర్ అరవింద్ బీసీనే, ఈటల రాజేందర్ గారు బీసీనే, బండి సంజయ్ గారు కూడా బీసీనే. సో ఎక్కువ శాతం బీసీలకే టికెట్లు ఇచ్చింది. నువ్వు కాంగ్రెస్ చూసుకోండి, ఎక్కువ శాతం ఉన్నది మొత్తం రెడ్లీనే, ఎంపీలు కూడా రెడ్లే. సో వాళ్ళకు బీజేపీకి డిఫరెన్స్ ఎట్లా ఉన్నది చూడండి. బీఆర్ఎస్ వాళ్ళ ఒడిచిపోయిన వ్యవహారం, ఒక్క కమ్యూనిటీ ఒక్క కుటుంబమే ఇక మనందరికీ తెలుసు. సో ఇప్పుడున్న కాన్సెప్ట్ ఎట్లా రావాలి, బీజేపీ అధికారం ఎట్లా రావాలి, ఈ బీజేపీ అసలు ఈ అధికార ఫలాలు ఎవరికి కావాలి, ఈ సామాజిక వర్గాలకు ఎవరికి కావాలి? బీసీలకు సీఎం పదవి, రాజకీయం ఈటలను అడ్డుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నట్టున్నారు. ఉంటారు కదా, ఉంటారు కదా. కాకుండా ఎవరికైనా ఇవ్వండి ఇప్పుడు వద్దనేటోళ్ళకి నేను అడుగుతున్నాను, ఒక క్వశ్చన్ అడుగుతా. ఈటల రాజేందర్ హుజురాబాద్ లో భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద పోటీ చేసి గెలిచిండా లేదా? ఇదే మల్కాజ్గిర్ లో కమలం గుర్తు మీద పోటీ చేసి గెలిచిండా లేదా? ఎందుకు వద్దంటారు? ఆయన కంకి గడవలు గుర్తో, లేకపోతే సిపిఐ గుర్తో, లేకపోతే గన్ను గుర్తో, లేకపోతే కొడవలు గుర్తు మీద గెలవలే కదా. ఆయన గెలిచింది కమలం గుర్తే. ఆయన ఒక ఉద్యమకారుడే. ఇవన్నీ ఇప్పుడు కొంతమంది అంటారు కమ్యూనిస్ట్ అంటారు, ఇంకోటి అంటారు. ఇవన్నీ చూసే లోపు మరి బీజేపీలో జాయిన్ చేసుకునేటప్పుడు చూస్తే బాగుండు కదా ఇది. సో ఇవన్నీ కొన్ని చిన్న చిన్న రీజన్స్. ఇప్పుడు కొంతమంది ఎవరు కేసీఆర్ కోవట్లు కావచ్చు, రేవంత్ రెడ్డి కోవట్లు కావచ్చు, కొంతమంది ఈ రీజన్లు పెడుతున్నారు. అది అంత దాన్ని కన్సిడర్ చేయరు. ఎందుకంటే అధిష్టానానికి అమిత్ షాకి క్లియర్గా ఉన్నది, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఉన్నాడు. ఆయన ఓడిపోతాం గెలుస్తామా తెలియదు. 2 సార్లు పోటీ చేసిన రోజు కూడా కేసీఆర్ని ఓడగొట్టే ప్రయత్నంలో కూడా ఈయన 2 చోట్ల ఓడిపోతాడని తెలిసినా కూడా 2 చోట్ల పోటీ చేసి కేసీఆర్కి నీళ్ళు చెమటలు పెట్టించిండు. సో అట్లా చూసినా కూడా ఈటల రాజేందర్కి క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఆయన సీనియర్ కాబట్టి. ఇంకెవరు ఉండొచ్చు సెకండ్ ప్లేస్? ఇక సెకండ్ పేరంటే రామచంద్రరావు గారిని కొంతమంది సీనియర్లు అందరూ కూడా తెర మీద తీసుకొస్తున్నారు. రామచంద్రరావు కూడా సరే, పార్టీకి ఆయన చాలా సేవ చేసినాడు, చాలా ఇది చేసినటువంటి వ్యక్తి. ఆయన పేరు తీసుకొస్తున్నారు. అదేవిధంగా కొంచెం వాక్చేతర ఉన్న రఘునందన్ రావుని తీసుకొస్తారు. ఎవరు సీనియర్లు. ఈ యువకులు మొత్తం కోరుకునేదేమో బండి సంజయ్ లాంటి వాళ్ళని, లేకపోతే అరవింద్ లాంటి వాళ్ళని, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళని కోరుకుంటారు. పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మాత్రం వేరే వాళ్ళకి దక్కొద్దు ఈ పదవి, మాకే ఉండాలి, మా దగ్గర వాళ్ళకే ఉండాలి అనే ఒక దృక్పథం మంచిగా ఉంటుంది. ఆయన కూడా ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్, ఆయన కూడా ఫైటరే. ఇప్పుడు నాకు తెలిసి రాజేందర్ అన్న గారిని కేంద్ర మంత్రిగా పంపించి సంజయ్ గారికి అధ్యక్ష పదవి ఇచ్చినా కూడా అద్భుతంగా ఉండేది, ఫైట్ చేసి. ఆయన కూడా మంచి ఫైటర్ కాబట్టి తెలంగాణలో ఇంత ఓటు శాతం ఇవాళ 8 మంది ఎంపీలు గెలవడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఆయనే కదా. అప్పుడు పార్టీ గ్రాఫ్ పెరిగింది, ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు అంతా కేసీఆర్ కుటుంబం మీద ఫైట్ చేస్తే, బీజేపీ ఫైట్ చేస్తే, బండి సంజయ్ ఫైట్ చేస్తే అది క్యాచ్ చేసుకొని సీఎం అయ్యిండు రేవంత్ రెడ్డి.